ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో లలితా సహస్రనామాల్లో 2004వ నామం 204వ నామం గురించి తెలుసుకుందాం. 204వ నామంలో సర్వమంత్రస్వరూపిణి అని ఉంది. ఈ విషయంలో ఇండెప్త్గా మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఏంటంటే, నేను ఆ మంత్రం చేశాను, నాకెందుకో సిద్ధించలేదు, ఇంకో మంత్రం చేశాను, నాకు బాగా సిద్ధించింది అంటారు. దానికి ఒక లాజిక్ ఉంది. ఏమిటది అంటే, మనకి మంత్రార్వణము అని ఉంటుంది ఒకటి. అంటే ఈ మంత్రము సిద్ధిస్తుందా సిద్ధించదా, ఇది పనిచేస్తుందా పనిచేయదా, అదేమిటి మరి సర్వమంత్రమయ్యి అన్నారుగా, అన్ని మంత్రాలకి మూలం ఆవిడే అన్నారుగా, మరి ఈ మంత్రం సిద్ధించడము సిద్ధించకపోవడం ఏమిటి అంటే, ఇక్కడ నేను మీకు శాస్త్ర సంబంధంగా ఉండేటువంటి ఒక లోతైన విషయం మీకు అర్థం అవ్వాలి. ఏమిటది అంటే, మనకి శాస్త్రంలో ఒక పద్ధతి చెప్పారు. ఎలాగా అంటే, ఒకటి మంత్రముని అర్వణం చేయడం. అంటే మంత్రంలో ఉండే మొదటక్షరాన్ని, మీ పేరులో ఉండేటువంటి దాన్ని, తత్వాన్ని తీసుకొని, మీకుండే ప్రాబ్లమ్ని తీసుకొని ఆ మంత్రం మీకు పనికి వస్తుందా లేదో దాన్ని చూసుకోవాలి ఒకటి. రెండవది ఏమిటి అంటే, ఇక్కడ మీకుండేటువంటి ప్రాబ్లమ్ని బట్టి, ఇప్పుడు మనం లలితా సహస్రనామాలు చెప్పుకుంటున్నాం. బీజాక్షర మంత్రాలు వేరు, నామాలు వేరు. నామాలకి ఎటువంటి దోషము ఉండదు, గుర్తుపెట్టుకోండి. నామం ఎవరైనా ఏదైనా చేయొచ్చు. కానీ బీజాక్షరాలతో కూడినటువంటి పెద్ద పెద్ద గురువుల దగ్గర తీసుకున్నప్పుడు మాత్రం వాళ్ళంతటా వాళ్ళుగా మిమ్మల్ని పిలిచిచ్చారంటే అది దైవిచ్ఛ. అలా కాకుండా మీరు ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి నాకు పలానా మంత్రం కావాలి అని అన్నప్పుడు ఆ మంత్రం మంత్రావరణం చేయాలి. రెండవది. ఇక మూడో విషయం ఏమిటంటే, ఇక్కడ మీరు సర్వమంత్రమయి అనేటువంటి నామంలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్ని మంత్రములకు శక్తినిచ్చేది ఆవిడే. ఆవిడ యొక్క అనుగ్రహం లేకుండా ఏ మంత్రం కూడా పనిచేయదు. ఎందుకండి? ఇప్పుడు అందరి దేవతల శక్తినిచ్చేది ఆవిడ అని చెప్పి మనకు ప్రూవ్ అయింది కదా లలితా సహస్రనామాల్లో. అందరు దేవతలలో బండాసురుడి యొక్క దాడి వల్ల వాళ్ళలో ఉండేటువంటి రసత్వము, వాళ్ళలో ఉండేటువంటి ఉత్సాహం మొత్తం పోయింది. మళ్ళీ ఎలా వచ్చింది వాళ్ళకి ఆ ఉత్సాహం కానీ, ఆ శక్తి కానీ, ఆ ఆకర్షణ కానీ, ఆ యొక్క తేజస్సు కానీ వాళ్ళకి? ఆ యొక్క పరమేశ్వరుడు 3 యోజనముల సముద్రాన్ని వెనక్కి జరిపి పెద్ద హోమగుండాన్ని ఏర్పాటు చేసి, అతని యొక్క చిత్శక్తితో ఆ యొక్క హోమగుండాన్ని వెలిగింపజేసి హోమం చేసినప్పుడు ఆ యొక్క హోమంలోకి వీళ్ళందరూ వెళ్తారు. వాళ్ళ శక్తులన్నీ అందులోకి పడతాయి. మళ్ళీ అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎలాగా? ఒక శక్తివంతమైన దాని నుంచి బయటకు వస్తాయి. అంటే అర్థం ఏమిటి? అమ్మవారి యొక్క శక్తితోనే అవి ఈ లోకంలో ఉండే ప్రతి దేవతా స్వరూపం, ప్రతి శక్తి విరాజిల్లుతుంది. మరి అలాంటప్పుడు అన్ని దేవతా స్వరూపాలు ఉన్నప్పుడు ఆ దేవతకు ఒక బీజాక్షర సంబంధంగా ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం మరి అమ్మవారి ద్వారానే అవి నడుస్తున్నప్పుడు ఆ మంత్రంకి మూలం కూడా ఎవరు? అమ్మవారే. అందుకే సర్వశక్తిమయి, సర్వమంత్రమయి, సర్వమయి అంటూ ఉంటారు. అంటే సర్వమంత్రములకు ఆవిడే మూలము అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఈ మంత్రం చేస్తే నాకు రావట్లేదు, ఆ మంత్రం చేస్తే నాకు రావట్లేదు, ఈ నామం చేస్తే రావట్లేదు కాదు. మొట్టమొదటిగా ఆ నామాన్ని మనం పలుకుతున్నాము అంటే, ఆ నామము ముఖ్యంగా నామాలు, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలకి అర్వణం అక్కర్లేదు. కానీ బీజాక్షరాలతో చేసేటప్పుడు మాత్రం అర్వణం తీసుకొని చేయాలి. ఇంకొక పద్ధతి కూడా ఉంది ఇందులో, అదొకటి చెప్పి నేను ముగిస్తాను. అదేమిటంటే, ఇప్పుడు ఎవరికైనా ఒక మంత్రం సిద్ధిస్తుందా సిద్ధించట్లేదా అని మనం తెలుసుకోవాలంటే, మీరు ఒక మంత్రాన్ని గురువుగారి దగ్గర తీసుకొని 3 రోజుల పాటు కనుక చేస్తూ నేల మీద నిద్రపోవడము, బ్రహ్మచర్యం పాటించడము కనుక చేసినట్లయితే అప్పుడేమవుతుందంటే, ఆ మంత్ర సంబంధంగా ఉండేటువంటి శక్తి మీలోకి ప్రవేశించినప్పుడు మీకు స్వప్న రూపంలో మంచి మంచి స్వప్నాలు వస్తాయంటే చందమామ, వెన్నెల, దేవతా స్వరూపాలు, శివలింగము, ఈ రకంగా రకరకాల స్వప్నాలు వచ్చి మీకు ఆ మంత్రం సిద్ధి అయింది అనేటువంటిది వస్తుంది. అలా కాకుండా కొంతమందికి బ్యాడ్ థాట్స్ వస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే, మీకు ఆ మంత్రము మీరు ఏదైతే సంకల్పం చేసుకోవడం అనుకున్నారో, మీరు ఏదైతే ప్రాబ్లం తీర్చుకుందాం ఆ మంత్రం కాకుండా ఇంకోటి ఏదో మంత్రం ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా గురువులే వాళ్ళంతటి వారుగా నేరుగా ఇచ్చినప్పుడు మీరు అట్లాంటివి ఏమీ సంశయించాల్సిన అవసరం ఉండదు. ఇక తర్వాత నామంగా తీసుకున్నట్లయితే సర్వమంత్రమయ్యి తర్వాత ఇక్కడ మనం తర్వాత నామం చూడాల్సినటువంటిది ఇక్కడ సర్వయంత్రాత్మిక. ఇక్కడ చూడండి, మంత్రము ఆవిడే, యంత్రము ఆవిడే.
అదేమిటండి సర్వయంత్రాత్మిక ఆవిడేనా? నిజంగా ఆవిడే. ఎందుకంటే ప్రతి దేవతకి శక్తినిచ్చేది ఆవిడే అయినప్పుడు, ఆ దేవతా సంబంధించిన బీజాక్షరాలతో కూడినటువంటిది కూడా ఆవిడే ఉంది అక్కడ యంత్ర రూపంలో కూడా. అంటే ఏమిటి, మనం ఎక్కడ బెంగపడాల్సిన అవసరం లేదు. అయ్యో ఇప్పుడు నేను గణపతిని చేస్తున్నాను అమ్మవారికి చేయలేదు, అయ్యో నేను హయగ్రీవం చేస్తున్నాను అమ్మవారు చేయలేదు అనుకోక్కర్లేదు. అంటే అన్నిటికీ ఆవిడే మూలం కాబట్టి. ఇప్పుడు చూడండి కొన్నిసార్లు కొన్ని చెప్తూ ఉంటారు పెద్దలు, మనకు శాస్త్రాల్లో కూడా ఉంది, మీరు ఎవరికి మీరు పూజ చేసినా ఎవరికి మీరు దండం పెట్టినా అది మళ్ళీ కేశవుడికి అందుతుంది అంటూ ఉంటారు. అంటే ఏమిటి, నడిపించేవాడికి. ఈ యొక్క విశ్వాన్ని మొత్తం విశ్వం విష్ణుర్వషట్కారో అంటే ఏమిటి, విశ్వంలో తను నడిపిస్తూ తన విశ్వంలో కలిసిపోయి ఉన్నాడు విష్ణువు. అలాగే ఎలా అయితే విష్ణువు ఈ యొక్క విశ్వంలో కలిసిపోతూ ఎలా అయితే నడిపిస్తున్నాడో, ఆ నడిపిస్తున్నటువంటి దానికి శక్తిని ఇస్తుంది అమ్మవారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే సర్వయంత్రాత్మిక, ఏ యంత్రం మీరు పెట్టుకొని చేస్తున్నా ఆ యంత్రానికి మూలం అమ్మవారు అనేటువంటి భావన మీకు కలగాలి. ఆ యొక్క భావనతో చేసినట్లయితే ఆ ఫలితం అద్భుతంగా వస్తుంది. అంతేగాని సంశయించుకుంటూ చేయాల్సిన అవసరం లేదు. సర్వతంత్ర రూపిణి తర్వాత నామం కనుక చూసుకున్నట్లు అంటే తంత్రము, మంత్రము, యంత్రము అంటారు. యంత్రము అంటే ఒక యంత్రం, మంత్రము అంటే ఒక మంత్రం చేయడం, తంత్రము అంటే ఏం చేస్తున్నావు తాంత్రికంగా. ఇప్పుడు చూడండి, తంత్రము అంటే మనం ఏదో బ్యాడ్ అనుకుంటాం, కాదు. పలానా రంగు పుష్పాలతో, పలానా రకాల పుష్పాలతో, పలానా ఔషధములతో, పలానా పత్రములతో, ఇప్పుడు మనం గణపతి పూజ చేస్తాం, అది కూడా తాంత్రికమైనవి. అంటే ఏమిటి, పలానా పత్రంతో పూజ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ పత్రముతో పూజ చేయడం వల్ల వచ్చే ఫలితం ఒకటి ఉంటుంది. కాబట్టి సర్వ తంత్రాత్మిక, మీరు ఏదైతే తాంత్రికంగా ఏదైతే చేస్తున్నారో సర్వతంత్రములు ఏవైతే ఉన్నాయో అది కూడా అమ్మవారే అని చెప్పబడుతుంది. శ్రీమాత్రే నమః.